ఒక అందమైన గ్రామంలో ఆకాశమంతా నీలి రంగులో మెరిసిపోయే ఒక అద్భుతమైన పక్షి ఉండేది. ఆ పక్షి అంటే ఆ ఊరి పిల్లలకి ప్రాణం. రోజంతా ఆ పిల్లలతో ఆడుకుంటూ ఊరంతా విహరిస్తూ అందరినీ అలరించేది. కొంతకాలానికి ఆ పక్షి సముద్ర తీరంలో ఉన్న ఒక పెద్ద చెట్టుపై తన గూడును నిర్మించుకుంది. అక్కడ అది ముద్దులొలికే గుడ్లను పెట్టింది. ఒకరోజు తన బిడ్డల కోసం ఆహారం వెతకడానికి పక్షి బయటకు వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడి చెట్టును తాకాయి. ఆ తాకిడికి గూట్లోని గుడ్లు జారి సముద్రంలో పడిపోయాయి. తిరిగి వచ్చిన పక్షికి గూడు ఖాళీగా కనిపించడంతో దాని గుండె పగిలిపోయింది. విలపిస్తూ చుట్టూ వెతకగా సముద్రపు నీటిలో తన గుడ్లు కొట్టుకుపోవడం చూసింది. ఆ అమాయకపు పక్షి తన బిడ్డలను కాపాడుకోవాలని ఒక వింత నిర్ణయం తీసుకుంది. తన చిన్న ముక్కుతో సముద్రపు నీటిని ముంచి ఒడ్డున పోయడం మొదలుపెట్టింది. ఆ విధంగా సముద్రమంతా ఖాళీ చేసి తన గుడ్లను దక్కించుకోవచ్చని ఆ చిన్నారి పక్షి ఆశ. పక్షి పడుతున్న తపనను దాని నిష్కల్మషమైన ప్రేమని చూసి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు. సముద్రం నుండి ప్రత్యక్షమైన స్వామి, చిన్నారి పక్షి, ఆగు, నీ ప్రయత్నం ఆపు. నీ మాతృ ప్రేమకు నేను ముగ్ధుడనయ్యాను, నేను నీకు సహాయం చేస్తాను అని పలికారు. బ్రహ్మదేవుడు తన దివ్య హస్తంతో సముద్ర గర్భంలో ఉన్న గుడ్లను సురక్షితంగా తీసి ఆ పక్షికి అందించారు. తన బిడ్డలు తిరిగి దొరికినందుకు ఆ నీలిరంగు పక్షి ఎంతో సంతోషించింది. భక్తితో బ్రహ్మదేవుని ఆశీస్సులు తీసుకుని తన గూటికి చేరుకుంది. కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది.